ప్రతి సంవత్సరం వేలాది మంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ అప్పులు తీసుకుంటారు, భూములు అమ్మేస్తారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఒకే ఒక్క ఆశతో ఇంజనీరింగ్ అయిపోయాక మా పిల్లాడికి మంచి జాబ్ వస్తుంది. కానీ 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలుసా? రియాలిటీ చాలా హార్డ్గా హిట్ అవుతుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏం చూపిస్తాయి? 20 ఎల్పీఏ, 30 ఎల్పీఏ, ఇంటర్నేషనల్ ప్యాకేజెస్, పెద్ద పెద్ద బైనర్స్, హెవీ అడ్వర్టైజ్మెంట్స్, టాపర్స్ ఫొటోస్ ఎవ్రీవేర్. కానీ ఒక్క ప్రశ్న అడగండి, ఆ ప్యాకేజెస్ నిజంగా ఎంతమందికి స్టూడెంట్స్కి వచ్చాయి? మేబీ 2, 3 వేలాది స్టూడెంట్స్లో. అయితే మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? చాలామంది ఇంకా జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమంది ఆఫ్ క్యాంపస్ ప్రిపరేషన్ చేస్తున్నారు, కొంతమంది అన్ఎంప్లాయిడ్. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే పెయిన్ఫుల్ ట్రూత్ ఏంటంటే నిజమైన లెర్నింగ్ క్లాస్ రూమ్లో జరగలేదు. ఎందుకంటే ఈరోజు మంచి జాబ్స్ క్రాక్ చేస్తున్న చాలామంది స్టూడెంట్స్ నేర్చుకుంటుంది యూట్యూబ్ ట్యుటోరియల్స్, ఆన్లైన్ కోర్సెస్, డిఎస్ఏ షీట్స్, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్, సెల్ఫ్ ప్రాక్టీస్. ఆఫ్ క్యాంపస్ ప్రిపరేషన్ వల్ల కానీ, అవుట్డేటెడ్ కాలేజ్ టీచింగ్ వల్ల కాదు. కొంతమంది స్టూడెంట్స్కి ఒక్క యూట్యూబ్ ప్లేలిస్ట్ నుంచే 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఇంకో షాకింగ్ రియాలిటీ ఏంటంటే చాలా కంపెనీస్ క్యాంపస్కి వస్తాయి, కానీ హైర్ చేసే చాలా తక్కువ స్టూడెంట్స్ని మాత్రమే. మేబీ 5, మేబీ 10. కానీ కాలేజెస్ ఏం చేస్తాయి? ఆ కంపెనీ లోగోస్ని మార్కెటింగ్ కోసం యూజ్ చేస్తాయి. పేరెంట్స్ ఏం చూస్తారు? మైక్రోసాఫ్ట్, అమెజాన్, టాప్ ఎంఎన్సీ ప్లేస్మెంట్స్. కానీ అసలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో మాత్రం ఎవరూ చెప్పరు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళనే బ్లేమ్ చేసుకుంటారు. నేను టాలెంటెడ్ కాదు, నేను స్మార్ట్ కాదు అని ఫీల్ అవుతారు. కానీ ప్రాబ్లం స్టూడెంట్స్లో కాదు, సిస్టంలోనే ఉంది. ఎందుకంటే చాలా కాలేజెస్ ఫోకస్ చేసేది అటెండెన్స్, అసైన్మెంట్స్, రూల్స్, ఫీజ్ మీద మాత్రమే. కానీ ఇండస్ట్రీకి అవసరమైనవి మాత్రం రియల్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీ ట్రైనింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంజనీరింగ్ అంటే ఎగ్జామ్ పాస్ అవ్వటం మాత్రమే కాదు, ఇండస్ట్రీకి రెడీ అవ్వటం. లెట్స్ బీ హానెస్ట్, ఒక స్టూడెంట్ దగ్గర ల్యాప్టాప్, ఇంటర్నెట్, కన్సిస్టెన్సీ ఉంటే యూట్యూబ్, ఆన్లైన్ కమ్యూనిటీస్ మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ అవుట్డేటెడ్ క్లాస్ రూమ్ లెక్చర్స్ కంటే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు. అందుకే ఈరోజు చాలామంది స్టూడెంట్స్ లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ ద్వారా, ఆఫ్ క్యాంపస్ అప్లికేషన్స్ ద్వారా, ఇంటర్న్షిప్స్ ద్వారా, కోడింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా, పర్సనల్ ప్రాజెక్ట్స్ వల్ల జాబ్ సంపాదిస్తున్నారు. వాళ్ళ సక్సెస్కి అసలు కారణం కాలేజ్ కాదు, తమ స్కిల్స్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ తమ ఫ్యూచర్ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటున్నారు. ఈ వీడియో ఎడ్యుకేషన్కి అగైనిస్ట్ కాదు, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ స్టూడెంట్స్ మరియు పేరెంట్స్కి ట్రాన్స్పరెన్సీ కావాలి. ఫ్యాన్సీ బిల్డింగ్స్ చూసి, ప్లేస్మెంట్ బ్యానర్స్ చూసి, ఒక స్టూడెంట్కి వచ్చిన 30 ఎల్పీఏ ప్యాకేజ్ చూసి కాలేజ్ని జడ్జ్ చేయకండి. ఇన్స్టెడ్ అడగండి, యావరేజ్ ప్లేస్మెంట్ రియాలిటీ ఎంత, స్కిల్ ట్రైనింగ్ క్వాలిటీ ఎంత, ఇంటర్న్షిప్ సపోర్ట్ ఉందా, యాక్చువల్ స్టూడెంట్ అవుట్కమ్స్ ఏంటి. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే కేవలం డిగ్రీ కాదు, అది ఒక ఫ్యూచర్. మీకు కూడా ఇదే రియాలిటీ అనిపిస్తే ఈ వీడియోని ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి షేర్ చేయండి. మేబీ ఎవరూ మాట్లాడని ఈ నిజం గురించి మాట్లాడాల్సిన టైం వచ్చేసింది. ఇలాంటి రియల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.